చెప్పాలి హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళు మీకే జ్ఞాపకం లేకపోతే ఏమంటున్నారు? జాగ్రత్తగా వినండి. గత రాత్రి మరి పాస్టర్ జాషువా గారు అపోస్తలుల కార్యములు ఉపవాసం ఉండి కొందరిని సేవ కొరకు ప్రత్యేకపరిచారు. పౌలు, బర్నబా ఆ పని కొరకు వారిని ప్రతిష్ఠించారు. ఉపవాస ప్రార్థనలో దేవుని బలమైన శక్తి కలిగిన కార్యాలు జరుగుతాయి అనే దానికి నిదర్శనం వారి యొక్క ప్రార్థన ద్వారా దేవుడు చేసిన అద్భుతాన్ని గురించి మనము గత రాత్రి విన్నాం. చప్పలు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతాం గట్టిగా. అవునా? జ్ఞాపకం వచ్చిందా? చెప్తారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పడు గట్టిగా. ఇలాగా దేవుడు ప్రతిరోజు ఒక్కొక్క అంశాన్ని గురించి మనతో మాట్లాడుతూ, మనల్ని హెచ్చరిస్తూ, మనల్ని ప్రోత్సాహపరుస్తూ, మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుస్తూ, మనం ఎక్కడ తొట్టిలేరో, ఎక్కడ దేవునికి దూరం అయిపోయారో, ఎక్కడ సహవాసానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారో ఆ విషయాలు లోటుపాట్లన్నీ సరిచేయటానికి దేవుడు నీకు ఒక మంచి అవకాశాన్ని ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడిచ్చాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ అని. కనుక జాగ్రత్తగా వాక్యాన్ని మనం విందాం. ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభువు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు కూడా మనము ఫలించాలని, ఫలించుట, అభివృద్ధి చెందుట, విస్తరించుట, దీవించబడుట అనే విషయాలు మనము రోజు వింటూ వచ్చాం. అందరు చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం వినబోతున్నాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ఈ 40 రోజులు చెప్పేటువంటి వర్తమానాలు రాసుకుంటే చాలా మంచిది. చదువు వచ్చినటువంటి వారు వస్తూ బైబిలు, ఒక నోట్సు, పెన్ను తెచ్చుకుని రాసుకోండి. ఖాళీ సమయాల్లో, విరామ సమయంలో మీరు ఈ చెప్పబడినటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి మీకు అవకాశం ఉంటుంది. కనుక చర్చికి వచ్చేటప్పుడు బైబిలు, అలాగే నోట్సు, పెన్ను కూడా తెచ్చుకోండి. రిఫరెన్సులు రాసుకోండి. మీకు ముఖ్యమైనటువంటి మాటలు కూడా దానిలో రాసుకోవటం చాలా మీకు ఆశీర్వాదకరం. ఈరోజు యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటా తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్య, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. నీ వాక్యము తేనె కంటే, జుంటే తేనెల దారల కంటే మధురమైనది. నీ మాటలు మమ్ములను బ్రతికింపచేస్తాయి. నీ మాట మాకు ఊపిరి వంటిది. నీ మాట జీవముని కలుగు చేసేది. ఈరోజు నీ సన్నిధిలో చేరి ఉన్న మా అందరితో ప్రత్యేకముగా పరిశుద్ధాత్ముడా, మీరే సూటిగా తేటగా మాట్లాడమని, మీ కృపతో నింపమని, నాయనా నీ సన్నిధి మా పైన ప్రకాశింపచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరము గట్టిగా చెబుదాం ఆమేన్ అని. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయములో యేసు ప్రభువారు చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెను. ఇక్కడ ఫలించుట అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఫలించాలి. చాలామంది జీవితంలో ఇక్కడ ఫలము అంటే శారీరకమైనటువంటి కుటుంబములో ఫలభరితము, సంఘములో ఆధ్యాత్మికముగా ఫలభరితము మనము కలిగి ఉండాలని చాలామంది ఆశిస్తూ ఉంటారు. నీ జీవితంలో నీవు ఫలించాలని, నీ జీవితంలో వృద్ధి పొందాలని, నీ జీవితంలో అనేక మందికి దీవెనకరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఫలములు అనగా భౌతిక పరముగాను ఆధ్యాత్మికముగాను నీవు ఫలించాలి. దేవుడు కోరుతున్నది ఫలించుట. నీవు ఫలించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఫలించాలంటే నీవు ఎక్కడ ఉండాలి? తీగ ద్రాక్షావల్లిలో అంటు కట్టబడాలి. నీవు అంటు కట్టబడకపోతే, తీగవైన నీవు ద్రాక్షావల్లైన క్రీస్తులో నీవు నిలిచి ఉండకపోతే, క్రీస్తులో నీవు అంటు కట్టుబడకపోతే నీ జీవితము ఫలభరితముగా ఉండదు. హల్లెలూయా. గమనించండి, ఈరోజు అనేక మంది జీవితాలు ఎందుకు నిష్ప్రయోజనముగా కనబడుతున్నాయి? ఎందుకు చాలామంది కుటుంబాలు నిష్ప్రయోజనముగా, నిర్విచారముగా, సమస్యలతో, చింతలతో, ఐకిక విచారాలతో ఎందుకు కుటుంబాలు ఈ రీతిగా జీవించడానికి కారణము అని మనము ప్రశ్న వేసుకుంటే, నీవు ఆధ్యాత్మికముగా క్రీస్తులో నీవు అంటు కట్టబడలేదు, క్రీస్తులో నీవు నాటబడలేదు. కనుక నీ జీవితంలో ఫలమును నీవు చూడలేకపోతున్నావు. ఆమెన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. విశ్వాసి ఎవరిలో అంటు కట్టబడాలి? నోటితో చెప్పండి. యేసయ్యలో అంటు కట్టబడాలి. యేసయ్యలో నీవు నాటబడాలి. యేసయ్యలో నీవు కలిసి అతకబడి ఆయనతో నీవు జీవిస్తున్నప్పుడు నీవు ఫలిస్తావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. చాలామంది భక్తి చేస్తున్నారు. నేను కూడా ఒక భక్తుడినే, నేను కూడా ఒక భక్తురాలు అనుకుని మోసపోతూ ఉన్నారు, మోసం చేసుకుంటున్నారు. అంటే ఎవరిని మోసం చేస్తున్నారు? దేవుణ్ణా? దేవుణ్ణి ఎవరు మోసం చేయలేరు. దేవుణ్ణి ఏ నరుడు మోసం చేయలేరు. నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. నిన్ను నీవే మోసయుక్తమైన జీవితాన్ని జీవిస్తున్నావు. పాస్టర్కి ఏం తెలుసు?
నా వేషం, వాళ్ళకేం తెలుసు నా హృదయ రహస్యం అని. మనుషుడికి తెలియదు నీ హృదయాంతరంగము, నీ ఆలోచన మనుషుడికి తెలియదు, ప్రక్క వ్యక్తికి, ఆఖరికి నీ సహబత్ నీ యొక్క భార్యకి కూడా నీ హృదయంలో ఉన్న లోతు తెలియదు, అర్థం చేసుకోదు. ఎందుకు నీవు జాగ్రత్తగా ఉండండి. మీరు కూర్చొని ముందుకేసుకోండి. అందరి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్దాం, గట్టిగా హల్లెలూయా. మనము బహుగా, ముందుకు రండి, మనము బహుగా ఫలించాలని, మనము బహుగా, ముందుకు రండి అమ్మా, సర్దగానికి వచ్చు, మనము బహుగా ఫలించాలని, ఇంకా రండి ముందుకే, లేదా బయట వేసుకోండి. మనము చాలా ఫలభరితముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చప్పలు కొట్టి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గంభీరంగా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఎందుకు అంటే వాళ్ళకి గ్రహింపు లేదు, ఏదో సాకు లేక ఏదో ఒకటి ఆలోచన చేసుకోవటం, దూరం అయిపోవటం. వాక్యం చెబుతుంది, వినండి, చూడండి, చదవగలిగిన వారు చూడండి. ఏమంటున్నాడు? 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైందా? పనికిరాని తీగ, ఫలించనటువంటి తీగ, ఫలించలేని ఆత్మీయ జీవితం, ఫలభరితము లేనటువంటి స్థితి, వాళ్ళకి ఆ గ్రహింపు ఉండదు, వాళ్ళకి ఆలోచనే ఉండదు, బుర్ర పనిచేయదు, వాళ్ళకి వివేకం ఉండదు, ఆలోచన ఉండదు. అరే నేనేంటి, నా పరిస్థితి ఏమిటి, అసలు నేను ఎవరిని రక్షణ పొందిన వ్యక్తినా అవిశ్వాసినా అన్నట్టు. అవిశ్వాసికైనా ఒకసారికైనా దేవుని భయం, దేవుడు చూస్తున్నాడు అని ఉంటుంది. కానీ వీళ్ళు ఆ వాత వేయబడిన మనస్సాక్షి, వీళ్ళకి భయం ఉండదు, ఏముండదు, ఎంత భయంకరమైన పనైనా చేస్తారు, ఎలాంటి స్థితిలోనైనా వాళ్ళు జీవించగలరు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటూ వాళ్ళకై వాళ్ళు సమర్థించుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ బైబిల్ చెబుతుంది, చదవండి మన ఆయన పెద్దగా, 2వ వచనం ముందుకు రా చదివేవాళ్ళు. నాలో ఫలింపని ప్రతి తీగను ఎవరు తీసివేస్తారు? నోటితో చెప్పండి అమ్మా, ఏ తీగ తీసివేయబడుతుంది చెప్పాలి అందరూ. తీగ, ఏ తీగ అనగా ఫలింపని తీగ, ఫలము లేనటువంటి తీగ, నిష్ఫలమైపోయినటువంటి తీగ ఆయన తీసి పారవేస్తాడంట. అది ఎండిపోతుంది, నిష్ప్రయోజనమైపోతుంది. చాలామంది భక్తిలో ఎండిపోయి నిష్ప్రయోజనమైనటువంటి స్థితి. నేను ఇందాక కొందరితో ఫోన్ చేసి మాట్లాడా, అంటే వాళ్ళ యొక్క స్థితి ఎండిపోయింది, మోడిబారిపోయింది, గ్రహింపు లేదు. భక్తిలో నేను ఎలా ఉన్నాను, నేను బాప్తిసం తీసుకున్నాను, మారు మనసు పొందాను, ఆత్మీయ జీవితంలో నేను వర్ధిల్లాలి, ఆత్మీయ జీవితంలో ప్రభువుకి నేను దగ్గరగా ఉండాలి, ప్రభువుతో నేను సహవాసం కలిగి ఉండాలనే జ్ఞానము వారికి లేదు. బైబిల్లో ఉంది, దేవునిని గూర్చిన జ్ఞానము వారికి లేదు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. నీవు ఫలించకపోతే నీ వలన ఫలించే చెట్టుకు కూడా ఆటంకం. ఫలించలేనటువంటి నీవు నిన్ను బట్టి ఫలించేటువంటి ఫలభరితమైనటువంటి ఆ వృక్షానికి, ఆ తీగకు కూడా ఫలము లేనటువంటి తీగ బాగా చుట్టేసుకుని ఫలించే చెట్టుని ఏం చేస్తుంది, దాని రసం అంతా తాగి ఏం చేస్తుంది, పిప్పు చేస్తుంది. దానికి కూడా దీనివల్ల ప్రమాదమే. అందుకని ఈ ఫలింపు లేనటువంటి తీగను ఏం చేస్తా అన్నాడు, అందరూ చెప్పాలి, తీసి ఎక్కడ పడేస్తాడు,
బయట. పనికిరాదు, అది పనికిరాని స్థితి. ఉపయోగం లేని భక్తి, ఉపయోగం లేని ప్రార్థన, ఉపయోగం లేనటువంటి, అంటే పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేనటువంటి వారు. కష్టం వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు, చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు, అయ్యా తప్పించు, అయ్యా కాపాడు, ఈ రోజు నుండి ఇక నీకు నేను నమ్మకంగా ఉంటా. అయిపోయింది. దేవుడు కనికరించి అపాయము నుండి, ప్రమాదము నుండి, కష్టము నుండి, ఇబ్బంది నుండి దేవుడు మొరాలకించి కాపాడాడు. కాపాడిన దేవునికి కృతజ్ఞతా బుద్ధి లేనటువంటి స్థితి, అంటే ఫలింపు లేనటువంటి పరిస్థితి. ఆత్మీయ జీవితంలో మోడుబారిపోయావు, ఆత్మీయ జీవితంలో అణగారిపోయావు, ఆత్మీయ జీవితంలో ఫలింపు లేదు, ప్రార్థన లేదు, ఉపవాసము లేదు, దేవునిని వెతకటము లేదు, దైవ సన్నిధిలో దేవుని వాక్యము ధ్యానించటము అంతకంటే లేదు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. నాలో ఫలింపని ప్రతి తీగ చెప్పండి తీసి ఫలిస్తున్నావా? లోక సంబంధంగా నువ్వెన్నో ఆలోచనలు పెట్టుకుంటావు, ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటావు. ఇక్కడ అంటున్న 3వ వచనం చదవండి. ఆయన నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉండి. మీ యందు నేను ఎవరిలో నిలిచి ఉండాలి? హలో, ఎవరిలో నిలిచి ఉండాలమ్మా? దేవునిలో నిలిచి ఉండాలి. తాను నిలిచి ఉన్నానని చెప్పుకునేవాడు పడిపోకుండా, జాగ్రత్తగా పడిపోకుండా, మోసం చేసుకోకుండా జాగ్రత్తగా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి చేతులెత్తి చెప్పండి గట్టిగా. నేను నిలిచి ఉన్నాను, భక్తిలో నిలిచి ఉన్నాను, విశ్వాసంలో నిలిచి ఉన్నాను, నేను కూడా ఒక విశ్వాసనే అని అనుకునేటువంటి వారు పడిపోకుండా, ఎండిపోకుండా ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. జాగ్రత్తగా నీ స్థితిని నీవు పరిశీలన చేసుకోవాలి. ఆమెన్. అర్థమవుతున్న వాళ్ళు చెప్పండి, అందరూ చెప్పాలి. ఎందుకు ఈ కూడికలు, ఈ ఉపవాస కూడికల వలన ప్రయోజనం ఏమిటి? చాలామందికి ఉపవాస ప్రార్థనల యొక్క విలువ తెలీదు. ఉపవాస ప్రార్థన అంటే ఏమిటో తెలీదు. సంఘ కూడికల్లో పాలు పొందరు. ఎప్పుడు బిజీ లైఫే బిజీ, ఏమీ ఉండదు. ఏదో చెప్తారు ఒకసారి, ఏదో దమ్మిడి ఆదాయం లేదు, క్షణము తీరిక లేదు. క్షణం తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. ఇంతే ఈ భజన. వాళ్ళ బ్రతుకులంతే, వాళ్ళ ఊరక తిరగటమే. దుష్టులకి నెమ్మది ఉండదు, తిరగటమే. తిరగకపోతే వాళ్ళకి నెమ్మది ఉండదు. వాళ్ళ పరిస్థితికి అంతే. ఆర్థికంగా దిగజారిపోవటం, నా పరిస్థితి ఏంటనేటువంటి ఆలోచన వారికి రాదు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. మరొకసారి చెప్పండి గట్టిగా. నేను ఇంకొక సహోదరుడికి ఫోన్ చేశా, బాబు ఏంట్రా నాయన రావట్లేదు. ఆడు 3 నెలలు అవుతుంది మందిరంలో కనపడి. ఎన్నేళ్ళు? 3 నెలలు అవుతుంది. వాడికి అసలు ప్రార్థన, స్తోత్రం, హల్లెలూయా అంటాం కూడా రాదు ఆడికి. వాడు ఎందుకు తీసుకున్నాడో బాప్తీసం అంటే అందరూ తీసుకుంటున్నారు, తీసుకోకపోతే అంకులు ఏమనుకుంటాడని. అంకులు మిమ్మల్ని ఎవరిని పాస్టర్ గారు పరలోకానికి తీసుకెళ్ళాడు. నేను మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి నాకు అధికారం లేదు. ఎవడు మారు మనసు పొంది పాపం లభన్ గారు ఎన్నో, ఎవరు మారు మనసు పొంది పాపాలు ఒప్పుకుంటారో, క్షమాపణ పొందుతారో వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి గట్టిగా. ఆ వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేశా. ఏమిటి
ఇతను అసలు పూర్తిగా మనిషే బ్లాక్. మసిబొగ్గు కంటే మసిబొగ్గు చూసి ఆ వ్యక్తిని చూడవసరం. మసిబొగ్గుని చూస్తే ఆ వ్యక్తిని చూసినట్టే. ఏంటి అని ప్రార్థన చేసే రాత్రి నేను ప్రార్థన చేస్తే ఊబిని చూశారు ఎవరైనా? ఊబి ఎట్టుంటుంది? కిందకి అసలు ఊబన్న సంగతి, ఇక్కడ ఊబున్న సంగతి తెలీదు. నువ్వు గబక్కన వచ్చి ఇక్కడ కాలు వేసావనుకో, ఈ కాలు కిందకి వెళ్ళిపోయింది. ఈ కాలు కిందకి వెళ్ళిపోతున్నా నాకు సంగతి వెళ్ళిపోతుంటే ఆ కాలు పైకి లేపుదామని గట్టిగా ఈ కాలు పెట్టి ఈ కాలు లేపితే ఇది పైకి వచ్చింది, ఈ కాలు కిందకి వెళ్ళిపోయింది. అలాగా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కిందకి వెళ్ళిపోతావు కానీ పైకి రావు. ఊబి నిన్ను కిందకి లాగేస్తుంది, ఊబి నిన్ను కిందకి గుంజేస్తుంది. రే బాబు, నీ గురించి ప్రార్థన చేస్తుంటే నువ్వు పెద్ద ఊబిలో ఉన్నావు. ఊబి కిందకి నిన్ను గుంజేస్తుంది. నువ్వు పైకి రావాలని నువ్వు ఆలోచన చేస్తున్నావు కానీ కిందకి వెళ్ళిపోతున్నావు. ఎందుకు అంటే దేవుని సన్నిధి నీలో లేదు, దేవుని ఆత్మ నీలో లేదు. దేవుని యొక్క సన్నిధిని నిన్ను విడిచిపెట్టి గాలికి కొట్టుకుని పోయే పొట్టులాగా నీవు తిరుగులాడుతున్నావు కనుక ఊబిలో గుర్చుకుపోయావు అంటే అప్పుడు ఆ మాటకి అతనికి గుర్తింపు వచ్చి, నిజమైన అంకులు అని చప్పుడు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం. వెళ్తారు. ఫోన్ ఏమైనా పరిశుద్ధ గ్రంథమా? చెప్పాలి. దీన్ని పరిశుద్ధ గ్రంథం అంటారా? లోకం అంతా దీంట్లోనే ఉంది. చేతులు తెల్లు చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు, మీ యందు నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి. వాక్యము మీలో నిలిచి ఉండాలి. వాక్యము ఎవరిలో అయితే నిలిచి ఉంటుందో వారు ఫలిస్తారు. వారి బ్రతుకులు ఎండిపోవు, వారి జీవితాలు ఎండిపోవు. ఎందుకు నీవు ఎండిపోతున్నావు? కారణం ఏమిటి? దేవుడు తప్పు కాదు, సంఘం తప్పు కాదు. ఎండిపోయినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా సంఘం మీదో, సేవకుడి మీదో, విశ్వాసుల మీదో నేరాలు మోపుతారు. నేరాలు మోపేవాడు అపవాది అని బైబిల్ చెప్తుంది. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. రెండు చేతులెత్తి తెల్లు చెప్పండి గట్టిగా. అబద్ధానికి జనకుడు సాతానుడు, నేరాలు మోపుతాడు వాడు. నువ్వు దేవునిలో నిలిచి ఉండాలి. మొదటి కీర్తన 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనం చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నీవు నిలవక, అపహాసకులు కూర్చుండే చోటు నీవు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు, ఎక్కడ? యెహోవా ధర్మశాస్త్రమందు నీవు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎవరు? దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానించేవాడు. దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమున నిలవక, తన జీవితాన్ని కాపాడుకుంటూ దివారాత్రము దేవుని ధర్మశాస్త్రమును, దేవుని వాక్యమును ధ్యానించువాడు, చదువువాడు, మరి దేవుని వాక్యాన్ని పఠించేటువంటి వాడు, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఫలమిచ్చే చెట్టులాగా ఉండాలి కానీ వాడిపోయే చెట్టులాగా ఉండకూడదు. మోడు బారిపోయిన జీవితంలాగా నీవు ఉండకూడదు. దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయి, దేవుని వాక్యాన్ని పఠించు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయి. వాక్యమును నీ నోటి నుండి విడుదల చేయబడాలి. నీ హృదయం అంతా వాక్యముతో నింపబడాలి. అలాంటి వారంట
నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు. ఆ చెట్టు ఎప్పుడు ఎండిపోదు. ఆ చెట్టు 365 రోజులు పచ్చగా ఉండి ఫలాలు ఫలిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు ఫలించేది? వాక్యాన్ని ధ్యానించేవారు. ఎవరు అభివృద్ధి చెందేది? వాక్యమును పఠించేవారు, ధ్యానించేవారు, వాక్యమును నోటితో పిల్లర పలుకుతున్నటువంటి వారు. దివారాత్రులు. ఏ రాత్రులు? వీళ్ళకి రాత్రులు ఉండదు, పగులు ఉండదు. వీళ్ళు తిరగటమే వీళ్ళ పని, తిరగటమే వీళ్ళ పని. సాకులు చెప్పుకుంటా దేవుడు ఎంత కాపాడాడో కూడా గ్రహింపు ఉండదు వాళ్ళకి. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. ఆమె చెప్పండి గట్టిగా. నువ్వు ఏ చెట్టులాగా ఉండాలి? వాడిపోయే చెట్ట, ఎండిపోయిన చెట్ట, పారవేయబడే చెట్ట, ఫలభరితమైన చెట్ట? అందరూ చెప్పాలి. ఫలభరితమైన చెట్టు. ఫలాలు ఫలించాలి. నీవు ఫలించుట వలన నీ తండ్రి మహిమపరచబడతాడు. నీవు ఫలించుట వలన నీ తండ్రి సంతోషిస్తాడు. నీవు ఫలించుట వలన నీవు దీవించబడతావు. నీవు ఎండిపోతే నీవు దుఃఖము, శ్రమ, బాధ బయట పారవేయబడి అగ్నిలో పడవేయబడుతుంది అనమాట. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక వాక్యాన్ని ఏం చేయాలి? వాక్యాన్ని ఏం చేయాలి? చెప్పండి. వాక్యమును ఏం చేయాలి? ధ్యానము చేయాలి. అందరూ నోటితో చెప్పండి. వాక్యమును ధ్యానము చేయాలి. వాక్యమును చదవాలి, వాక్యమును ధ్యానము చేయాలి. వారు తప్పిపోరు, పడిపోరు, ఎండిపోరు. 365 రోజులు పచ్చగా ఉంటారు. 365 రోజులు కాపు మానరు, బహుగా వారు ఫలిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 3 బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. 3 బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడు నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను, నా జీవోన్నతుడా నీ నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. చప్పట్లు కొట్టండి. ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలములా ఓటైనా నీ యోరన నన్ను నాటితి. జీవజలములా ఓటైనా నీ యోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో. చేతులు కొట్టండి గట్టిగా. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృప. మహోన్నతుడా నీ కృపలో నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది.
ఉన్నది. హల్లెలూయా. అందరం రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెబుదామా? మరి ఒకసారి గట్టిగా చెబుదాం, హల్లెలూయా. కనుక నీవు ఏ చెట్టులాగా ఉండాలి? అందరూ చెప్పండి నోటితో. ఫలించే చెట్ట, ఎండిపోయే చెట్ట? ఫలించే చెట్టు. నీవు ఫలించాలంటే తీగ ద్రాక్షవల్లి అయిన క్రీస్తులో అంటు కట్టబడాలి. నీలో ఆయన మాటలు, ఆయన వాక్యము నీలో నిలిచి ఉండాలి. నువ్వు బహుగా ఫలిస్తావని వాక్యం చెప్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 5వ వచనంలో చూస్తే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవని యందు నిలిచి ఉండును, వాడు బహుగా. యేసయ్యలో నీవు నిలిచి ఉంటే ఫలిస్తావు. యేసయ్యకు వేరుగా ఉండి, యేసయ్యకు వేరుగా ఆలోచన చేస్తూ నీ బుర్ర, నీ మనసు, నీ హృదయం అంతా చెత్తతోటి, అపవిత్రతతోటి, అధిచేంద్రముతోటి మోసయుక్తంగా నీ ఉంటే నీ జీవితము నిష్ప్రయోజనం, ఎండిపోయినటువంటి జీవితం అన్నమాట. ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 5వ వచనంలో చదవండి మరలా. నేను ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండను, నేను ఎవని యందు నిలిచి ఉండను, వాడు బహుగా బహుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడు క్రీస్తులో నిలిచి ఉంటాడో, క్రీస్తులో ఎవరైతే ఉంటారో, ఉన్నావా క్రీస్తులో? క్రీస్తుని విడిచిపెట్టి లోకానికి పరిగెత్తున్నావా? క్రీస్తుని మరచిపోయి అన్యజనులతో నీవు సహవాసం చేస్తున్నావా? నీ భక్తి వలన నువ్వు ఎంతవరకైతే తిరుగుతావో తిరుగు. దేవుని విడిచిపెట్టి లోకంలో ఒకరోజు తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చో, కాళ్ళు ఇరిగో, లేకపోతే కాళ్ళకి ఏదైనా వచ్చో, అప్పుడు తెలుసుకుంటావు అనమాట, అయ్యా నా పని అయిపోయింది, నా పరిస్థితి ఇలాగ అయిపోయిందని. దేవుడు అవకాశం ఇచ్చాడు, తిరగరా నాయన, తిరుగు. ఎంతవరకు తిరుగుతో తిరుగు, గాలిపట్టంలాగా ఎగురు. అలా గ్రహింపు ఉండదు. ఇక్కడ ప్రార్థన జరుగుతుందా, ఆరాధన జరుగుతుందా, అందరూ వస్తున్నా వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ముసుగు. ఎక్కడికి వెళ్తున్నారు బైబిల్ పట్టుకున్న గ్రహింపు కూడా వాళ్ళకి రాదు. అలాంటి వారికి చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. నేను చెప్తున్న మాటలు అర్థమవుతున్న వాళ్ళు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నేను ఎవని యందు నిలిచి ఉంటానో, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించాడు. నిలిచి ఉండాలి దేవునిలో. దేవునికి వేరుగా ఉండి ఏమి చేయలో, దేవునికి వేరుగా ఉండి నీ ఆలోచన ఏది పనిచేయదో, దేవునికి వేరుగా నువ్వు ఎన్ని ఆలోచన చేసినా, ఎన్ని గాలి మేడలు కట్టినా అవి ఏవి కూడా నీకు ఉపయోగం లేవు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. నాకు వేరుగా ఉండి, వింటున్నారా? దేవునికి వేరుగా ఉండి దేవునికి వేరుగా ఆలోచన చేసి ఫలించలేవు. ఆదికాండంలో మనం చూస్తే అక్కడ బాబేలు గోపురం కడుతున్నారు. వాళ్ళు అనుకున్నారు, మనం కట్టేటువంటి గోపురము దేవుని కంటే ఎత్తుగా, ఆయన కంటే బాగా ఎత్తుగా మనం కట్టాలని పని ప్రారంభించారు. కడతా ఉన్నారు. బాబేలు గోపురాన్ని కడతా ఉన్నారు. దేవునికంటే వారు దేవుని మీద ఆలోచన లేదు, దేవునికి విరుద్ధముగా ఆలోచన చేశారు. దేవునికి వేరుగా ఆలోచన చేసి మనము ఈ గోపురాన్ని కట్టి, దేవుని కంటే ఎత్తుగా గోపురాన్ని మనం కట్టి మన పేరు నిలుపుకుందాం అనుకున్నారు. కడతా ఉన్నారు. దేవుడు చూశాడు. దేవుడు చూసి వాళ్ళ ఆలోచన ఎరిగి ఏం చేశాడు? భాషలు తారుమారు చేశారు. వారి భాష తారుమారు అయిపోయింది. అప్పటి వరకు అడుసిమంటే అడుసిచ్చాడు, రాయిమంటే రాయిచ్చారు. ఎప్పుడైతే దేవుడు నరులు కట్టేటువంటి గోపురాన్ని చూచాడో, వారి హృదయం అంతా దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నారని దేవుడు తెలుసుకుని వారి భాషలు తారుమారైపోయినాయి, వారి ఆలోచన అంతా తారుమారైపోయింది. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈరోజు చాలామంది దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకముగా, దేవునిలో నిలిచి ఉండకుండా
నీవు ఎన్ని ఆలోచనలు చేసినా నేను అంతటోని కావాలి, ఇంతటోని కావాలి, నేను అలా ఉండాలని, ఇలా ఉండాలని నీవు ఎన్ని ఆలోచనలు, ఎన్ని పగటి కలలు కన్నా అవి ఏవి కూడా నీ జీవితంలో అవి ప్రయోజనము చేయవు. ఆమె చెప్పండి. ఆ గోపురం వాళ్ళు ఆలోచించారు, దేవుడి కంటే ఎక్కువ కట్టాలని. అంటే వారు దేవుని కంటే వ్యతిరేకంగా ఆలోచన చేశారు. ఇక్కడ చాలామంది ఆయనకు వేరుగా ఉండి, ఎవరికి వేరుగా? అందరూ చెప్పండి అమ్మా. దేవునికి వేరు. వారి ఆలోచన వేరు. అసలు దేవుడు సపరేట్ చేశాడు. వెలుగును చీకటిని దేవుడు వేరు చేశాడు. వెలుగుకి చీకటికి పొత్తు లేదు. అలాగే పరిశుద్ధతకి అపవిత్రతని దేవుడు ఏం చేశాడు? వేరు చేశాడు. పరిశుద్ధులు అపరిశుద్ధులు, నీతిమంతులు అనీతిమంతులు, ఇలాగ దేవుడు సపరేట్ చేశాడు. నువ్వే గుంపులో ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో ఆలోచించి. దేవునికి స్తోత్రం. రెండు చేతులు తెల్లు చెప్పండి గట్టిగా. నాకు, అందరూ ఈ మాట చెప్పండి, దేవునికి వేరుగా ఉండి, దేవునికి వేరయ్యి నేను ఎన్ని ఆలోచనలు చేసినా, నేను ఎన్ని ప్రణాళికలు వేసినా అవన్నీ శూన్యమే. వాటి వలన నా జీవితానికి ఏ మాత్రమో ప్రయోజనమో లేదు. నీకు ప్రయోజనం కావాలంటే నీవు క్రీస్తులో నాటబడాలి, క్రీస్తులో అంటకట్టబడాలి. ఆయనలో నీవులో నీలో ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత పొందేదా. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని ఓ ఆహా నా ధన్యత, ఓ ఏమని వివరిస్తును, ఏమని వివరిస్తును. నేనెందుకని నీ సొత్తుగా మారితివి, యేసయ్యా నీ రక్తముచే కాడుగా పడిన. చప్పట్లో. ఓ యేసయ్యా నీ రక్తముచే కాడుగా పడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నాలో నీవు, నీలో నేను, ఇద్దరు కలిసి అంటు కట్టబడినప్పుడు బహుగా ఫలిస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండో విషయం, లూకాసు సువార్త 13వ అధ్యాయం, లూకాసు సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు. లూకాసు సువార్త 13, 6 నుండి 9 వరకు చూస్తే, మరియు ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుష్యుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదక వచ్చి ఉన్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికివేతుమని అతనితో చెప్పాను. అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా.
ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? నువ్వు ఎన్ని సంవత్సరాలు ఫలించాలని ఎదురు చూస్తున్నావు? దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరమైనా ఫలిస్తాడు. భక్తిలో, విశ్వాసములో, పరిశుద్ధతలో, ప్రార్థనా జీవితంలో, వాక్యము ధ్యానించే విషయంలో ఫలిస్తాడు, ఫలభరితముగా ఉంటారు అని దేవుడు పరలోకపు తండ్రి చూస్తూ ఉన్నాడు, కనిపెడుతూ ఉన్నాడు. 3 సంవత్సరాల నుంచి ఆశతో ఎదురు చూసిన ఫలభరితమే లేదు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫలింపు లేదు. ఇక్కడ అంటున్నాడు, ఈ చెట్టు పనికి మాలిన, కాపు లేని, ఫలము లేని ఈ చెట్టును తీసి పారవేయండి, నరికివేయండి. ఈ చెట్టు నుంచి మంచి చెట్టు కూడా పాడైపోతుంది, తీసివేయమన్నాడు. అప్పుడు తోటమాలి అంటున్నాడు, అయ్యా చున్నాక చూడండి, ఇప్పటికండి, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండని, ఈ సంవత్సరం కూడా ఉండని. నీ జీవితంలో 2020 భయంకరమైన కరోనా దేవుడు తప్పించాడు. కరోనాలో దేవుడు కాపాడాడు. ఎంతోమంది నీకంటే గనులు గొప్పవారు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుడు సమయం ఇచ్చాడు, ఈ సంవత్సరం అని. అయినా ఫలిస్తున్నావా? అయినా ఫలభరితము కలిగి ఉన్నావా? లేదు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అన్నాడు. ఎంతమంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు, ఎంతోమంది. నేను శనివారం వస్తున్నాం, అమ్మగారు మేము గుంటూరు దాటాం. కుర్రోళ్ళు ఇద్దరు బస్సు క్రాష్ చేశారు. అటు నుంచి ఈ పెట్రోల్ ట్యాంకర్ వస్తుంది, బస్సు క్రాష్ చేసి అదేమో రైట్ సైడ్లోనే వస్తుంది. వీడు లెఫ్ట్ పోవాల్సింది, దానికి ఎదురుగా ఫోన్, ఇద్దరు, ఈ బండి తోలేవాడు, వెనకమాల కూర్చున్న వాళ్ళు ఇద్దరు ఫోన్లో మాట్లాడుతూ అతి వేగంగా వెళ్ళారు. సరాసరిని ఆ పెట్రోల్ ట్యాంకర్ కొట్టాడు, లోపలికి వెళ్ళిపోయారు. భయంకరం, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అది చూడలేకపోయాం. తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత మరలా ఇలాంటి యాక్సిడెంటే. ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంత భయంకరమైనటువంటి సంఘటనలు మన ఎదురు జరుగుతున్నాయి. కానీ దేవుడు మనకు ఆయుష్కాలాన్ని పొడిగించాడు. మన దినములను దేవుడు లెక్కిస్తూ ఇంకా 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 దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఇస్తున్నందుకు చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఫలించాలని, ఒకవేళ ఫలించటానికి నీ మనస్సు దేవుని నుండి వేరైపోతే తిరిగి దేవునిలో అంట కట్టబడదువుగాక. ఆమె చెప్పండి గట్టి, హల్లెలూయా. 3 సంవత్సరాలు ఫలాల కొరకు ఎదురు చూస్తే ఒక్క పుంది కానీ పూత కానీ లేనే. తీసేసేయమన్నాడు, పెరికివేయమన్నాడు, నరికివేయమన్నాడు చెట్టుని. ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నది? నేను మరొక వ్యక్తికి ఫోన్ చేశాను, బ్రదర్ ఏంటి రావట్లేదు అన్నాడు. ఏం లేదు సమాధానం, అన్నాడు. ఇదేందన్న, నేను ఏం బ్రదర్ ఏంది కనపట్లేదు రావట్లేదంటే, అన్నయ్య నేను రాలేకపోతున్నాను, లేకపోతే అయ్యగారు నేను రాలేకపోతున్నాను, చాలా బాధపడుతున్నాను, పని నుంచో లేకపోతే నేను ఉద్యోగం నుంచో అని సమాధానం చెప్పాలి కదా అని 2-3 సార్లు అని. నాకు పని తీరట్లేదు అన్నాడు. పెచ్చోడా, 2 మరణాలు దేవుడు తప్పించాడు. నువ్వు అలాగే అనుకుంటే నీ జీవితం భూమి మీద సజీవుల లెక్కలో నీ పేరు కొట్టివేయబడి ఉండేది. దేవునితో చతురా, దేవునితో మనుషులతో చతురాడినట్టు దేవునితో చతురాడుతున్నావు. మార్పు చెంది దేవుని సన్నిధికి రా. వాళ్ళ భార్యకి, అమ్మా ఏంటమ్మా అంటే,
ఇప్పుడు దేవుడితో పని లేకుండా పోయింది. ఎందుకు? దరిద్రం పోయింది కదా, సమస్య పోయింది కదా. చెప్పండి అమ్మా. జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు ప్రార్థన. ఎందుకు? అయ్యా దరిద్రం తీసే, అప్పులు తీసే, రోగం తీసే, కష్టం తీసే, నాకు ఇల్లు అయ్యా, అది అయ్యా, ఇది అయ్యా. దేవుడు ఇచ్చాడు, కనికరించాడు. ఇంకా దేవునితో ఏం సంబంధం అన్నట్టు, దేవునితో ఇంకేం ప్రయోజనం అన్నట్టు దేవుని విడిచిపెట్టి త్రాగుడు, దుర్వ్యసనాలకి, శత్రులకి, దుర్భాషలు, దుష్టులు ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అన్నట్టు. దుష్టుల ఆలోచన, పాపుల మార్గం. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్తున్నావు. నువ్వు ఎక్కడ కూర్చోకూడదో దేవుని వాక్యం చెబుతుందో అక్కడే కూర్చుని శత్రులు, చెలగాటలు. ఎంత భయంకరం! నష్టం ఎవరికి? హల్లెలూయా. దేవుడు ప్రేమించి రక్షిస్తే దేవుని మరిచిపోయి తిరుగుబాటు, త్రాగుడు, అదేందండి చేసేది? చెప్తా ఉంటే కుటుంబ పరిస్థితి, నేను ఎవరో కూడా, నీకు కలిగినటువంటి బిడలు కానీ, నీ తోబుట్టినోళ్ళు కానీ ఎవరో కూడా నిన్ను పట్టించుకోరు, ఎవరో కూడా నిన్ను లెక్క చేయరు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. మూడో విషయం చెప్తా చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుదాం. రోమా 7 చదవండి. 7వ అధ్యాయం 4వ వచనం. కావున సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తువును వేరొకనిని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతరు. ఎలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలన అయినను పాపేచ్ఛలు మన అవయవములో కార్యసాధనములై ఉండెను. ఇక్కడ అంటున్నాడు ఏమంట? సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు. ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కొరకు ఫలించాలి? దేవుని కొరకు నువ్వు ఫలించాలి, మంచి ఫలాలు. ఎప్పుడు? మృతులలో నుండి లేబడిన క్రీస్తు అను వేరొకరిని చేర్చుకుంటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. ఎలా అనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించాలి. శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు. ఇప్పుడు ఎవరి సంబంధులుగా ఉండాలి చెప్పాలి? ఎవరి సంబంధులు ఉండాలి? ఆత్మ సంబంధులు, దేవుని సంబంధులుగా ఉండాలి. నాలుగోదిగా గలతీ 5:22
పౌలు గలతీ సంఘానికి చెప్తున్నాడు. అయితే ఆత్మ ఫలమేమనగా, చదవండి, గలతీ 5:22. అయితే ఆత్మ ఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వము, మంచితనం, విశ్వాసము, ఏందంట, సాత్వికము, ఆశా నిగ్రహము. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని? 9 ఫలాలు, ఆత్మ ఫలాలు 9. ఈ ఆత్మ ఫలాలు నీవు ఫలించాలి, మంచి ఫలాలు. మొదటి ఫలము ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. లోకంలో ఆశ సంపాదించాలి, కూడబెట్టాలి అని పోకలాడుతూ ఉంటాం. నిగ్రహ శక్తి లేదు దాని విషయంలో. ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశలతో సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. కనుక మంచి ఫలాలు ఇవి. మొట్టమొదటి ఫలం ఏంటి? ప్రేమలోనూ ఫలించాలి. రెండోది సంతోషం, సమాధానం, నువ్వు సమాధానం కలిగి ఉండాలి. దీర్ఘశాంతము, దయాళత్వం, దయ ఉండదు ఏమాత్రం, కనికరం ఏమీ ఉండదు. కనుక ఈ 9 ఫలాలు మన జీవితాల్లో ఫలించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. క్రీస్తులో అంటు కట్టబడదాం, నాటబడదాం, ఫలించుదాం, వృద్ధి పొందుదాం. జయ జీవితంలో, విశ్వాసంలో మనము ముందుకు సాగుదాం. హల్లెలూయా. అనగారిపోవద్దు, నిష్ఫలముగా ఉండక ఫలవంతముగా, ప్రయోజకురాలుగా, ఫలభరితముగా, మంచి ఫలాలు ఫలించే చెట్టులాగా, మంచి విశ్వాసిగా, ప్రార్థనాపరురాలుగా, మంచి విశ్వాసము కలిగిన వ్యక్తిగా నీ జీవితంలో ఉండాలి. దేవుని వాక్యమును ప్రతిరోజు ధ్యానం చేయి, దేవుని వాక్యాన్ని పఠించు, దేవుని వాక్యాన్ని ధ్యానించు. నీటి కాలువల ఎవరన్నా నాటబడిన చెట్టులాగా, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా నీవు ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక 3 సంవత్సరాల నుంచి ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఫలము లేనటువంటి చెట్టులాగా ఉంది. దానిని తీసి పారవేశారు. ప్రియులారా, మనము మంచి ఫలాలు ఫలించాలి. ఆత్మలో మనము ఫలించాలి, ఆత్మలో మనము వర్ధిల్లాలి. ఈ కూడికలలో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, పరీక్షించుకుంటూ, దేవునిలో నిలిచి ఉన్నావా, దేవునికి వేరైపోయావా, సహవాసంలో ఏమైనా తేడా వచ్చిందా, నీ మాటలలో ఏదైనా తేడా వచ్చిందా, నీ మాటలలో ఏదైనా దోషముందా, దేవుని సన్నిధిలో సరి చేసుకుని ప్రార్థించి ఇంకా అత్యధికంగా విశ్వాసంలో మనము ముందుకు సాగుదాం. ప్రభు కృప మనందరికీ సదా తోడయుండి విశ్వాసం నుండి అధిక విశ్వాసమునకు మంచి ఫలాలు, శ్రేష్టమైన ఫలములు, ఆత్మీయ ఫలాలు మనందరి జీవితాలు ఫలించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. దయతో అందరం లేచి నిలబడి ప్రార్థించుదాం. ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నాయన మేము ఫలించాలని కోరుకున్నా. నేను ద్రాక్షవల్ని, నిజమైన ద్రాక్షవల్ని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించే ప్రతి తీగను, ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించాలని ప్రభువా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. మేము ఫలించుట వలన నీవు మహిమపరచబడతావు, మేము ఫలించుట వలన నీవు సంతోషిస్తావు. మేము అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెన అన్ని విషయాల్లో వర్ధిల్లుచు ఉన్నప్పుడు నీవు సంతోషిస్తావు, ఆనందిస్తావు. ప్రభువా, మేము నీకు వేరుగా, నిన్ను విడిచి, నిన్ను మరచి నీకు దూరం అయిపోతే, ఏ విషయంలో నీకు దూరం అయిపోయావు, ఏ విషయంలో నిన్ను విడిచిపెట్టాం, ఏ విషయంలో నిన్ను మరచిపోయామో అది జ్ఞాపకము చేయి ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు. అందరము చేతులు పైకెత్తి ప్రార్థన చేయుదము. తండ్రి గారు, మీకు స్తోత్రాలు. స్వరాలు ఎత్తండి, మీ గొంతు బాగా ఎత్తి ప్రార్థించండి అమ్మా. సరి చేసుకుంటూ ప్రార్థించేద్దాం. సిగ్గుపడద్దు,
దేవునితో సమాధాన పడదాం, దేవుని సన్నిధిలో అడుగుదాం, గోజాడుదాం. ఎవరికి వారు వ్యక్తిగతంగా, చిన్నలు పెద్దలు, పురుషులు స్త్రీలు అందరూ కలిసి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నేను ఫలించలేకపోతున్నాను, వృద్ధి పొందలేకపోతున్నాను. ప్రభువా నన్ను క్షమించు. పనికిరానిది నాలో ఉంటే తీసివేయ్యా. అపవిత్రమైన నాలో ఉంటే తీసివేయ్యా. చేదైన ఏరు నాలో ఉంటే తీసివేయి నాయన. ప్రభువా నాయనా, నన్ను నా జీవితాన్ని పరీక్షించుకోవాలి. ప్రభువా మీకు స్తోత్రం. అందరము కలిసి ఇలాగున 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. గట్టిగా గంభీరమైన స్వరముతో, సిగ్గుపడక నోరు తెరచి, ప్రభువా ఈ రాత్రి నిజంగా నీవు నాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం. అందరము ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం. ప్రియ పరిశుద్ధాత్ముడా, మాకు మంచి హెచ్చరిక ఇచ్చినందుకు స్తోత్రములయ్యా. సంఘము అనుదినము ఫలించాలయ్యా, సంఘము అనుదినము వర్ధిల్లాలయ్యా. సంఘము నాయన అన్నిటికీ నాయన అయ్యా అన్ని విషయాల్లో వర్ధిల్లాలి తండ్రి. మీకు స్తోత్రాలు. నిన్ను మరిచిపోయి, నిన్ను విడిచిపెట్టి లోకస్తులతో సహవాసము, అన్యజనులతో కలిసి తిరగటము, ప్రభువా ఆత్మలో నాయనా అనగారిపోయి, దిగజారిపోయి తండ్రి నీకు దుఃఖము కలిగించేవారుగా ఉంటూ ఉన్నారేమో. ఈ రాత్రి ప్రభువా కూడి వచ్చిన నీ యొక్క బిడ్డలతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. అందరము చేతులు పైకెత్తి ఒక్కసారి పరీక్ష చేసుకుందాము. స్తోత్రం, 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 స్తోత్రం. ఏమ్మా సహోదరి ప్రార్థన చేయమ్మా, సహోదరుడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీలో నా నాయనా, నాలో నీ వాక్యము, నాలో నీవు, నీలో నేను అంటుకట్టబడాలి. నీకు వేరుగా ఉండి ఏమీ చేయలేము. నీకు వేరుగా ఉండి మేము ఎన్ని ఆలోచన చేసినా ఇవి ఫలించవు. నీకు వేరుగా ఉండి మేము ఏది చేయాలని తలస్తున్నా అది నాయన ఏమాత్రము కూడా మాకు ఉపయోగకరము లేదని తెలుసుకుంటకు గ్రహింపు దయచేయి, గ్రహింపు దయచేయండి. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రములు నాయన. దివారాత్రులు ధ్యానించాలి వాక్యాన్ని, వాక్యాన్ని పఠించాలి. ప్రభువా నీ వాక్యమే బ్రతికించేది, నీ వాక్యమే నా పాదమునకు దీపము నాయన. అయ్యా దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అన్నావు. నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు అయ్యా అది బహుగా ఫలించింది, ఆకు వాడదన్నావు. అలాగే మా జీవితాలు ఏమాత్రము నాయన వాడిపోక నాయన ఎప్పుడు పచ్చదనముగా ఆత్మలో వర్ధిల్లుచు, ఆత్మలో ఫలిస్తూ, ఆత్మలో ప్రభువా మేము అనుదినము తండ్రి వర్ధిల్లునట్లుగా కృప చూపము నాయన. యేసయ్యా వందనాలు. చేతులెత్తి బిగ్గరగా ప్రార్థించండి, యేసయ్యాని కేక వేయండి.